హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్నికా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ. ఫ్రెండ్స్తో కలిసేటప్పుడు, చిన్న చిన్న పార్టీలు చేసుకునేటప్పుడు ఇలాంటి డిష్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజు సండే కదండి. ఈరోజు ఈ డిష్ని మా తమ్ముడు ప్రిపేర్ చేస్తున్నాడు, నేనైతే చేయటం లేదు. మా తమ్ముడు కూడా బిర్యానీ చాలా బాగా చేస్తాడండి. రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ముందుగా శుభ్రంగా కడిగిన 1 కేజీ చికెన్ని తీసుకోవాలి. 3 గ్లాసుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో చికెన్ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. క్రష్ చేసుకున్న కసూరి మేతిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అర నిమ్మ చెక్కని కూడా ఇందులో పిండుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అందులో చికెన్కి సరిపడేంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసిన చికెన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం వాటర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. క్రష్ చేసుకున్న కసూరి మేతిని కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. మిగిలిన నిమ్మ చెక్కని కూడా ఇందులో పిండుకోవాలి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రైస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువసార్లు రైస్ని కలపకూడదు, ఎందుకంటే ముక్కలు అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చికెన్ని స్టవ్ మీద పెట్టి చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి. రైస్ 75% కుక్ అయితే సరిపోతుంది. రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దమ్ పెట్టుకుందాం. ఈ చికెన్ని లేయర్లా వేసుకోవాలి. పైన మళ్ళీ రైస్ని కూడా వేసుకోవాలి.
తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కాజు కిస్మిస్ని కూడా వేసుకోవాలి. రైస్ని కూడా లేయర్లా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చికెన్ని లేయర్లా వేసుకోవాలి. పైన మళ్ళీ రైస్ని కూడా వేసుకోవాలి. తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర కాజు కూడా వేసుకోవాలి. కిస్మిస్ కూడా వేసుకోవాలి. కిస్మిస్ ఆప్షన్ మాత్రమే. రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. పాలలో కలిపిన కుంకుమ పువ్వు వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి. స్టీమ్ బయటికి పోకుండా మూతని టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. పైన ఉడికించిన రైస్ వాటర్ ఉంది కదండి, అది పెట్టుకోవాలి. ఈ వాటర్ హీట్గా ఉండడం వల్ల పైన రైస్ కూడా కుక్ అవుతుంది. మంచి అరోమా అయితే వస్తుంది. రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. పేస్ట్ అవ్వకుండా పక్కా కొలతలతో చేసుకుంటే చూడటానికి అలాగే తినడానికి ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్తో కలిసేటప్పుడు చిన్న పార్టీలు చేసుకునేటప్పుడు ఇలాంటి డిష్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మా తమ్ముడు చేసిన బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి డిష్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్.